ప్రతి దేవాలయంలో శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేస్తామని నల్గొండ ఇన్ఛార్జ్ చెకిలం సంధ్యారాణి అన్నారు. చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో శాంతిని నెలకొల్పడంలో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోనే గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1008 కలశాలతో తెలంగాణ వ్యాప్తంగా కలశాలు మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి బయలుదేరాయని, గ్రామాలలోని దేవాలయాలకు వచ్చిన కలశాలను భక్తులు ప్రజలు కలశాన్ని మనస్ఫూర్తిగా తాకి పిడికెడు బియ్యాన్ని అందించాలని తెలిపారు. ప్రతి దేవాలయంలో శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేస్తామని నల్గొండ ఇన్ఛార్జ్ చెకిలం సంధ్యారాణి అన్నారు. చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో శాంతిని నెలకొల్పడంలో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోనే గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1008 కలశాలతో తెలంగాణ వ్యాప్తంగా కలశాలు మండలాల స్థాయి నుండి గ్రామ స్థాయికి బయలుదేరాయని, గ్రామాలలోని దేవాలయాలకు వచ్చిన కలశాలను భక్తులు ప్రజలు కలశాన్ని మనస్ఫూర్తిగా తాకి పిడికెడు బియ్యాన్ని అందించాలని తెలిపారు. 1008 కలశాలను దీపావళి రోజున చిన్నజీయర్ స్వామి గారి నేతృత్వంలో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలశాలు పెద్ద ఎత్తున గ్రామీణ తీసుకెళ్లి అందరూ పాల్గొనాలని తెలిపారు. బొడ్డుపల్లిలో ఉన్నాయి, కొన్ని ఏమో సురేష్ దగ్గర ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ. మరి ఈనాటి కార్యక్రమం శ్రీరామ హృదయ కలశం మన దగ్గరికి విచ్చేసింది. ఎట్టి కార్యక్రమాన్ని మన త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు స్థాపితం చేశారు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న యొక్క ఘోరాలు అకృత్యాలకు వాటిని అణిచివేసి శాంతిని చేకూర్చడానికి తన యొక్క శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేసి మన గ్రామంలో అయితే పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలనే సంకల్పంతో నిర్వహించిన కార్యక్రమం ఇది. ఇటు కార్యక్రమానికి మన జిల్లాకు అధ్యక్షురాలుగా వహిస్తున్నటువంటి చకిలం సంధ్యారాణి గారు, తను మన రామాలయం యొక్క చైర్పర్సన్. అట్లాగే జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమం శ్రీరామ హృదయం అనే కార్యక్రమం. ఈ శ్రీరామ హృదయం ఏంటి అంటే, ఇప్పుడు సమాజంలో అధర్మం పెచ్చిమీరుతుంది. తల్లి బిడ్డల్ని చంపుతుంది, బిడ్డలు తల్లులను చంపుతున్నారు, భార్య భర్తను, భర్త రకరకాల విద్వేషాలు, రకరకాల వైషమ్యాలు పెచ్చిమీరుతున్న ఈ సందర్భంలో అధర్మాన్ని అణిచివేయటానికి, శాంతిని నెలకొల్పడానికి స్వామివారు చిన్నజీయర్ స్వామివారు శ్రీరామ హృదయం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదేంటి అంటే, మనకు దీపావళి అంటే మన జీవితాల్లో ఎన్నో వెలుగుల్ని ప్రసాదించి చీకటిని పారదోలి వెలుగుల్ని నింపే దీపావళి రోజు ఆ రాముల వారికి 1108 కలశాలతో అభిషేకం చేస్తారు స్వామివారు. ఆ 1108 మన తెలంగాణలోని ప్రతి మండలానికి ఆ 1108 కలశాలు, మండలానికి ఒక కలశం. ఆ కలశం మండలాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ తిరుగుతుంది. కాబట్టి ఈ శ్రీరామ హృదయం అనే కలశాన్ని ఆ మండలంలో ఉన్న ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలకు దగ్గరికి ప్రతి ఊర్లోని ఈ రోజు దేవరకొండ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు 70వ వార్షికోత్సవం చిన్నజీయర్ స్వామి వారి సందర్భంగా శ్రీరామ కలశము అనేది మన దేవరకొండకు రావడం జరిగింది. దీనికి గాను మన సత్యలక్ష్మి మేడం గారి అవకాశం చకిలం సంధ్యారాణి మేడం గారి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. దీనికి మన పున్నా శైలజక్క గారు గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు ఇంతమందిని ఇన్వైట్ చేయమని చెప్పారు. నా వంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కరు శ్రీరామ హృదయం ఏ ఊరికి వచ్చినా కానీ దాంట్లో గుప్పెడు బియ్యం పోయండి, కలశంని టచ్ చేసి దండం పెట్టి మన కోరికలు నెరవేర్చుకోండి. తప్పకుండా ఈ రోజు కలశంలో బియ్యం పోసంగా ఈ రోజు నైట్ మరి తప్పకుండా మనకు వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. అందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. పిల్లలు పెద్దలు అందరూ ఈ మార్గంలో, భక్తి మార్గంలో నడవడానికి ఇంత చక్కటి అవకాశం కల్పించి అందుకే దేవాలయాలని సందర్శిస్తూ ఉండాలి. ఇట్లాంటి కలశాలని అందరూ వినియోగిస్తూ అన్ని ఊర్లలో కూడా సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు.